దీపావళి సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి టెంపుల్ కు సందర్శకుల తాకిడి పెరిగింది. భాగ్యలక్ష్మి ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ నేత లక్ష్మణ్, కాంగ్రెస్ నేత దానం నాగేందర్, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించినట్లు నేతలు తెలిపారు. ముందుకు రండి సార్, ముందుకు తీసుకురావా, గుడి ముందు తీసుకురా. ఎన్ని ఫోటోలు చేస్తారా స్వామి? భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని సంకల్పం ఏతుందో ఆ సంకల్పంలో కుల మతాల అందరికీ అతీతంగా భారతదేశమే మరి అభివృద్ధి చెందినటువంటి ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడానికి కంకణబద్దులు కావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి పిలుపుకు అనుగుణంగా స్వదేశీ వస్తువులనే వాడి విదేశీ వస్తువులను తిరస్కరించి ఆ రకంగా ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి దోహదపడాలని, అమ్మవారిని అందరికీ కూడా సుఖశాంతులతో విరాజిల్లాలని, భక్తుల కోరికలు నెరవేర్చాలని చెప్పి కూడా ప్రార్థిస్తున్నాం. మహాలక్ష్మి అమ్మగారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు ఆరోగ్యాలు ఇవ్వాలని మనసా వాచా వేడుకుంటూ ఈ రాష్ట్రం ఇంకా సర్వతోముఖ అభివృద్ధి చెందాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వాళ్ళు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి సమస్యలన్నీ కూడా సమస్యపోవాలని, అన్ని సమస్యలకు ఆ అమ్మవారు మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా వేడుకోవడం. మరి అందరి జీవితాల్లో ఈరోజు వెలుగు రావాలి. మన నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంలో తప్పకుండా అందరూ వెలుగు చూస్తున్నారని చెప్పేసి భావిస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఈ యొక్క దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి ఏటా భాగ్యలక్ష్మి టెంపుల్ ఏదైతే మందిరం ఇక్కడ చార్మినార్ దగ్గర ఉందో ఇది లక్షలాది మంది, కోట్లాది మంది హిందూ దేవతలకు, హిందూ ఒక భక్తులకు ఈ దేవత పైన ఆరాధించేటటువంటి ఒక నమ్మకం కుదిరి ఇక్కడ వస్తే మంచి జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నటువంటి ఒక ఈ టెంపుల్లో, ఈ యొక్క మందిరంలో నేను ఈరోజు కుటుంబ సహితంగా ఇక్కడ రావడం జరిగింది. మరి వారి ఆశీర్వాదాలు కూడా, ఆ దేవి ఆశీర్వాదాలు కూడా మన తెలంగాణ ప్రజల మీద ఉండాలని చెప్పేసి కోరుతూ మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. विजय पूरा साथ में विजय हो जाइए, मीडिया वाले इधर हो जाइए बेटा, सर इधर आने में इधर पकड़ रहे विजय यू विल टेक केयर. ఏ విజువల్ నాకు రావట్లేదు, ఎవరిదా స్వామి? రేవంత్ పాలన ఎలా ఉందో తాను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని కేబినెట్లోని మంత్రుల కుటుంబ సభ్యులే చెబుతున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని, పోలీసులకే రక్షణ లేకుండా పోవడం చాలా దురదృష్టకరమని హరీష్ రావు తెలిపారు. కేబినెట్ లో ఏం జరిగిందని నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, కేబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పింది కదా. నిజాలు ఏంటిది అనేటువంటిది నేను చెప్పాల్సిన అవసరం లేదు. వారి మంత్రివర్గ కుటుంబ సభ్యులే ఉన్న విషయాలన్నీ కూడా బయట పెట్టారు. ముందు దాని మీద వాళ్ళకి సమాధానం చెప్పమనండి. గన్ను ఎవరు తెచ్చారో సమాధానం చెప్పమనండి. ఇవాళ ఎందుకు పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూలు చేస్తున్నారో దానికి సమాధానం చెప్పండి. ఎండోమెంట్ ల్యాండ్ విషయంలో ఆవిడ చేసిన ఆరోపణల మీద ఒక సిట్ వేయండి, లేదా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసి మా న్యాయం మీద వాస్తవాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకు దాన్ని హషప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇలా 3-4 అంశాల మీద అక్కడ ఆరోపణలు వచ్చినాయి. వాటి అన్నిటి మీద ఒక సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. ఇవి మేం చేసిన ఆరోపణలు కాదు, మీ కేబినెట్ మంత్రులే చేస్తున్న ఆరోపణలు, మీ కేబినెట్ మంత్రుల యొక్క కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు.
వీటన్నిటిని బయటకు తీయండి. బయటకు రావాలి. నిజంగా మీరు తప్పు చేయలేదు అంటే, మీరు ఇలాంటి జరగలేదు అంటే విషయాలు బయటకు తీసుకురండి. తప్పు చేయకపోతే పోలీసులు మంత్రి గారింటికి ఎందుకు పోయారు? తప్పు చేయకపోతే మంత్రి గారి కుమార్తె ముఖ్యమంత్రి సన్నిహితులే సెటిల్మెంట్ చేశారని చేసే ఆరోపణ మీద ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్తలేదు? ఇలా హైదరాబాద్ గుండా రాజ్యంగా మార్చారు. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తే మీరు గన్ కల్చర్లు పెట్టి పెట్టుబడిదారుల దగ్గర అక్రమ వసూళ్లు చేసి వాటాల్లో పంచుకోవడంలో తేడాలు వచ్చి మీరు తన్నుక చేస్తున్నారు. ఇవాళ పాలన చేస్తున్నారా? వాటాలు పంచుకోవడం కోసం మీలో మీరు తన్నుక